S&S ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఆన్లైన్ తరగతులకు స్వాగతం. నేను విజయ్ సార్. గత 10 సంవత్సరాలుగా జనరల్ స్టడీస్కు సంబంధించి మరియు జనరల్ అవేర్నెస్కు సంబంధించినటువంటి అంశంలో భాగంగా ఉన్నటువంటి జీవశాస్త్రాన్ని బోధిస్తూ ఉన్నాను. వివిధ పోటీ పరీక్షలలో మనం చూసినప్పుడు జనరల్ స్టడీస్లో ఒక ప్రధానమైనటువంటి సబ్జెక్టుగా ఇది ఉంటూ ఈజీగా మనకు మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి సబ్జెక్టే జీవశాస్త్రం లేదా బయాలజీ. మరి పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు, ఏంటంటే చినిగిన చొక్కా తొడుక్కో ఒక మంచి పుస్తకం కొనుక్కో అని. మరి అలాంటి మంచి పుస్తకాలను ఎన్నిటినో మనకు అందించి ఎన్నో రకాల పోటీ పరీక్షలలో మిమ్మలను అగ్రపదంలో నిలిపినటువంటి సంస్థ S&S పబ్లికేషన్. మరొక మారు ఈ యొక్క కోవిడ్-19 ప్రెవలెన్స్ దృష్ట్యా ఎవరైతే దూర ప్రాంతంగా ఉన్నటువంటి విద్యార్థులు సరైన సమయంలో తాము అనుకున్నటువంటి ఆ కోచింగ్ను పొందలేకపోతూ ఉన్నారో వారందరికీ కూడా ఆపన్న హస్తం ఇస్తూ నేనున్నానని మీతో పాటు ఉంటూ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మీ ముందుకు వచ్చి S&S విజయ పదంలో నడుస్తూ ఉంది. మరి వారి ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఈ క్లాసులో మనం జీవశాస్త్రంలోని పర్యావరణం అనేటటువంటి టాపిక్కు సంబంధించి అనుబంధంగా ఉన్న పోటీ పరీక్షలలో మన పర్యావరణానికి సంబంధించి అత్యంత ముఖ్యమైనటువంటి టాపిక్గా చెప్పుకోదగేదే జైవిక వ్యవస్థాపన మరియు జైవిక ఆవర్ధనం. మరి ఏంటండి ఈ యొక్క జైవిక వ్యవస్థాపన మరియు జైవిక ఆవర్ధనం అంటే? సో ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోండి, నేను ఇస్తున్నటువంటి ప్రతి క్లాస్కు సంబంధించి బోత్ లాంగ్వేజెస్లో మీకు టీచ్ చేయడం జరుగుతుంది. తర్వాత ప్రతి టాపిక్కు సంబంధించి ప్రీవియస్గా ఇవ్వబడినటువంటి బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటుగా కొన్ని మోడల్ బిట్స్ను కూడా మీకు ఈ వీడియో ద్వారా అందిస్తాం. కాబట్టి చివరి వరకు ఈ యొక్క వీడియోను కనుక చూసినట్లయితే ఖచ్చితంగా మీకు దీనికి సంబంధించినటువంటి ఆ బెనిఫిట్ ఏదైతే ఉందో దాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో బోత్ మీడియా అనేది మనకి చాలా ఇంపార్టెంట్. పోటీ పరీక్షలను మనం చూసినప్పుడు సర్వసాధారణంగా 2 మాధ్యమాలలో పేపర్ సెట్టింగ్ జరిగినప్పటికీ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి ప్రశ్నాపత్రం ఆధారంగా మాత్రమే మార్కులు కేటాయించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని అభ్యర్థులు దృష్టిలో ఉంచుకొని పూర్తిగా మనం S&S ద్వారా అందిస్తున్నటువంటి యొక్క ఆన్లైన్ క్లాసెస్ను సద్వినియోగం చేసుకుంటారని మరొకసారి మన యొక్క అధ్యాపక బృందం తరఫున S&S తరఫున కూడా మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ, సో లెట్స్ మూవ్ ఆన్ టు ద టాపిక్ జైవిక వ్యవస్థాపన జైవిక ఆవర్ధనం. మరి ఇక్కడ ఈ జైవిక వ్యవస్థాపనను ఏమని పిలుస్తున్నాం? బయో అక్యుమిలేషన్. బయో అక్యుమిలేషన్. జైవిక ఆవర్ధనం బయో మ్యాగ్నిఫికేషన్. ఓకే, సో బయో అక్యుమిలేషన్, బయో మ్యాగ్నిఫికేషన్. మరి ఈ జైవిక వ్యవస్థాపన జైవిక ఆవర్ధనానికి సంబంధించి మనం చూసే ముందు ఈ టాపిక్ను అర్థం చేసుకోవడానికి ఆవరణ శాస్త్రంలో ప్రాథమికమైనటువంటి అంశాలు కొన్ని మనకు అవసరం అవుతాయి. కాబట్టి ముందుగా జస్ట్ బ్రీఫ్గా ఆ ఆవరణ శాస్త్రం నుంచి మనకు అవసరమైనటువంటి పదాలను ముందుగా మనం తీసుకొని ఆ తరువాత ఈ జైవిక వ్యవస్థాపన మరియు జైవిక ఆవర్ధనానికి సంబంధించి విశ్లేషణ పరిశీలిద్దాం. మరి ఇక్కడ తీసుకుంటే మన చుట్టూ అనేక రకాలైనటువంటి సజీవులు ఉన్నాయి, నిర్జీవులు ఉన్నాయి. ఈ సజీవులు మరియు నిర్జీవులు అనేవి తీసుకున్నప్పుడు లివింగ్ అండ్ నాన్ లివింగ్. లివింగ్ కాంపోనెంట్స్ ఆర్ కాల్డ్ బయోటిక్ కాంపోనెంట్స్. ద నాన్ లివింగ్ ఆర్ కాల్డ్ అబయోటిక్ కాంపోనెంట్స్. సో సజీవ కారకాలు, ఓకే, నిర్జీవ కారకాలు. సజీవ కారకాలను ఏమంటున్నాం? బయోటిక్ అని పిలుస్తున్నాం. నిర్జీవ కారకాలను ఏమంటున్నాం? అబయోటిక్ అని పిలుస్తున్నాం. అబయోటిక్ మీన్స్ ఏ మీన్స్ నో,
బయోస్ మీన్స్ లైఫ్. జీవం లేనటువంటి వాటిని ఏమంటున్నాం? అబయాటిక్. జీవం ఉన్న వాటిని ఏమంటున్నాం? బయోటిక్. సో ఈ సజీవులకు సంబంధించి తీసుకున్నప్పుడు ప్రధానంగా మనకు కనిపించేది మొక్కలు, జంతువులు, ప్లాంట్స్ అండ్ యానిమల్స్. మరి నిర్జీవులకు సంబంధించి తీసుకున్నప్పుడు గాలి, నీరు, నేల, చుట్టూ ఉన్నటువంటి వాతావరణం, సూర్యరశ్మి మొదలైన వాటినన్నిటిని కూడా మనం ఏమని పిలుస్తాం? నిర్జీవ కారకాలు, అబయాటిక్ కాంపోనెంట్స్. ఈ సజీవ నిర్జీవ కారకాలకు సంబంధించి పరస్పర అవినాభావ సంబంధం వలన ఏర్పడినటువంటి ఒక ప్రత్యేక శాస్త్రాన్ని ఆవరణ శాస్త్రం. ఓకేనా? సో ఏ బ్రాంచ్ ఆఫ్ బయాలజీ దట్ డీల్స్ విత్ ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ బయోటిక్ అండ్ అబయోటిక్ కాంపోనెంట్స్. సో జీవులకు వాటి పరిసరాలకు మధ్య గల సంబంధాన్ని అధ్యయనం చేసే జీవశాస్త్ర విభాగాన్ని ఏమని పిలుస్తాం? ఆవరణ శాస్త్రము అంటారు. ఈ ఆవరణ శాస్త్రము అనేటటువంటి తీసుకున్నప్పుడు ఆవరణ శాస్త్రము యొక్క క్రియాత్మక ప్రమాణంగా, ఓకేనా, ఆవరణ శాస్త్రము యొక్క క్రియాత్మక ప్రమాణం, ఎకాలజీ యొక్క క్రియాత్మక ప్రమాణంగా మనము దేనిని తీసుకుంటాం? ఆవరణ వ్యవస్థను పరిగణిస్తారు. సో ద ఎకోసిస్టమ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫంక్షనల్ అండ్ స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ ఎకాలజీ. సో ఆవరణ వ్యవస్థను ఆవరణ శాస్త్రము యొక్క క్రియాత్మక ప్రమాణం, ఫంక్షనల్ యూనిట్ అనేటటువంటి దానిగా మనం చెప్పడం జరుగుతుంది. మరి ఫంక్షనల్ యూనిట్, క్రియాత్మక ప్రమాణం ప్లస్ స్ట్రక్చరల్ యూనిట్, నిర్మాణాత్మక ప్రమాణం కూడా. మరి ఈ నిర్మాణాత్మక లేదా క్రియాత్మక ప్రమాణం అనేటటువంటి ఆవరణ వ్యవస్థ అనేది తీసుకున్నప్పుడు ఆవరణ శాస్త్రాన్ని ఎర్నెస్ట్ హెకెల్ అనేటటువంటి శాస్త్రవేత్త ఆవరణ శాస్త్రము అనే పదాన్ని ప్రతిపాదిస్తే 1935లో, ఓకేనా, ఏజీ ట్రాన్స్లే అనేటటువంటి శాస్త్రవేత్త, ఏజీ ట్రాన్స్లే అనేటటువంటి శాస్త్రవేత్త ఆవరణ వ్యవస్థ అనేటటువంటి పదాన్ని ప్రతిపాదించాడు. సో ఎర్నెస్ట్ హెకెల్ ఇన్ ద ఇయర్ 1866లో ఎకాలజీని తీసుకొస్తే ఆవరణ వ్యవస్థ అనేటటువంటి పదాన్ని తీసుకొచ్చినటువంటి శాస్త్రవేత్త ఏజీ ట్రాన్స్లే. మరి ఆవరణ వ్యవస్థలో ఏమున్నాయి? ఆవరణ శాస్త్రము యొక్క ప్రమాణం కాబట్టి, క్రియాత్మక మరియు నిర్మాణాత్మక ప్రమాణం కాబట్టి ఇందులో మనకేముంటాయి? సజీవులు, నిర్జీవులు, బయోటిక్ అండ్ అబయోటిక్ కాంపోనెంట్స్. ఓకే, సో మరి ఈ సజీవులు అనేటువంటివి తీసుకున్నప్పుడు ఏమంటున్నాం? మొక్కలు, జంతువులు. ఈ మొక్కలు, జంతువులకు వచ్చినప్పుడు ఒక ఆవరణ వ్యవస్థలో సజీవ కారకాలైనటువంటి మొక్కలు తమంతట తాముగా ఆహారాన్ని తయారు చేసుకోగలవు. వేరాజ్ ద యానిమల్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ద ఎకోసిస్టమ్, ఓకే, కెనాట్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్. వాటంతటా అవి తమ ఆహారాన్ని తయారు చేసుకోలేవు. కాబట్టి ఇక్కడ మరి మొక్కలు, జంతువులైనటువంటి సజీవులను మనం వర్గీకరణ చేస్తే ఏవైతే ఆహారమును తమంతట తాముగా తయారు చేసుకుంటున్నాయో వాటిని మనమేమంటున్నాం? స్వయం పోషకాలు అని పిలుస్తారు. ఏమంటారండి వాటిని? స్వయం పోషకాలు. సో స్వయం పోషకాలు, ఆటోట్రోఫ్స్ అని పిలుస్తారు. Autotrophs. So if you take the word, meaning of the word autotrophs, auto means self, trophs means gaining or synthesizing. So organisms which can prepare their own food.
వితౌట్ డిపెండింగ్ ఆన్ అదర్ ఆర్గానిజమ్స్ ఈజ్ నథింగ్ బట్ ఆటోట్రోఫ్స్. తమంతట తాముగా ఆహారాన్ని తయారు చేసుకోగలిగిన జీవులను ఏమంటారు? స్వయం పోషకాలు అంటారు. ఓకే, ఇక జంతువులను ఏమని పిలుస్తాం? పరపోషకాలు అంటారు. ఏమంటారండి? పరపోషకాలు, హెటిరోట్రాఫ్స్. సో ద యానిమల్స్ ఆర్ కాల్డ్ హెటిరోట్రాఫ్స్, ద ప్లాంట్స్ ఆర్ కాల్డ్ ఆటోట్రాఫ్స్. మరి ఈ ఆటోట్రాఫ్స్ ఏం చేస్తున్నాయి? తాము ఆహారాన్ని తయారు చేసుకొని తమ యొక్క జీవక్రియలకు వినియోగించుకుంటూ కొంత ఆహారాన్ని ఎవరికి ఇస్తున్నాయి? పరపోషకాలకు ఇస్తున్నాయి. కాబట్టి ఇక్కడ స్వయం పోషకాలైనటువంటి ఆకుపచ్చని మొక్కలను, ఓకేనా, ఆవరణ శాస్త్ర పరిభాషలో ఏమని పిలుస్తామండి? ఉత్పత్తిదారులు అని పిలుస్తారు. ఓకే, ఉత్పత్తిదారులు, ప్రొడ్యూసర్స్. ఆర్ఆర్బి నిర్వహించినటువంటి అసిస్టెంట్ లోకో పైలట్ 2018లో ఎగ్జామ్ బిట్ ఇది. విచ్ ఆర్ కాల్డ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద ఎర్త్ అంటాడు. ఓకేనా, భూమిపైన ఉత్పత్తిదారులుగా వేటిని చెప్తాము అంటే ఆకుపచ్చని మొక్కలు. సో ఆల్ గ్రీన్ ప్లాంట్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఆటోట్రోఫ్స్ అండ్ all these green plants are called as producers. క్లియర్? ఇక నెక్స్ట్ పరపోషకాలకు సంబంధించి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఏంటి? జంతువులు. మరి ఈ జంతువులు తమంతట తాముగా ఆహారాన్ని తయారు చేసుకోలేవు కాబట్టే వీటిని ఏమంటున్నాం? పరపోషకాలు. మరి తమంతట తాముగా ఆహారాన్ని తయారు చేసుకోలేకపోవడమే కాకుండా ఉత్పత్తిదారులపై ఆధారపడి లేదా ఉత్పత్తిదారులు ఇచ్చినటువంటి ఆహారాన్ని వినియోగించుకుంటున్నాయి. కాబట్టే ఈ యొక్క పరపోషకాలను ఏమంటాము? వినియోగదారులు, కన్జ్యూమర్స్ అని పిలుస్తారు. ఓకే, వినియోగదారులు, కన్జ్యూమర్స్. నౌ లెట్ మీ కన్క్లూడ్ ద పాయింట్స్ అండి. మొత్తము ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థలో సజీవులు ఉన్నాయి. సజీవులు రెండు రకాలుగా ఉంటున్నాయి మనకి, మొక్కలు, జంతువులు. అన్ని మొక్కలు ఆహారాన్ని తమంతట తాముగా తయారు చేసుకుంటున్నాయి కాబట్టి వాటిని స్వయం పోషకాలని, తాము తయారు చేసుకున్న ఆహారాన్ని ఇతర జీవులకు కూడా అందిస్తున్నాయి కాబట్టి వాటిని ఏమంటున్నాం? ఉత్పత్తిదారులు అని పిలుస్తున్నాం. మరి అలాంటి ఉత్పత్తిదారులు ఇచ్చినటువంటి ఆహారాన్ని వినియోగించుకుంటున్నాయి కాబట్టి జంతువులను ఏమని పిలుస్తున్నాం? వినియోగదారులు అంటున్నారు. ఓకేనా? సో జనరల్ టర్మ్స్ వచ్చేసి ఆటోట్రాఫ్స్, హెటరోట్రాఫ్స్ అయితే ఆవరణ శాస్త్రపరంగా మనం ఉపయోగించే పదాలే ఉత్పత్తిదారులు, వినియోగదారులు. సో ఉత్పత్తిదారులు అనేవి ఆకుపచ్చని మొక్కలు, వినియోగదారులు అనేవి జంతువులు. మరి ఈ వినియోగదారులైన జంతువులను తీసుకున్నప్పుడు కొన్ని జంతువులు ఏం చేస్తాయి? మొక్కల యొక్క ఉత్పత్తులపై నేరుగా ఆధారపడతాయి. మరి ఆ విధంగా నేరుగా మొక్కల యొక్క ఉత్పత్తులపై ఆధారపడి జీవనాన్ని సాగించే జంతువులను సర్వసాధారణంగా ఏమంటాం మనం? శాకాహారులు అని పిలుస్తారు. ఓకే, హెర్బీవోర్స్. హెర్బల్ అంటే ప్లాంట్, వోరస్ ఈటింగ్. సో ద ప్లాంట్ ఈటింగ్ యానిమల్స్ ఆర్ నథింగ్ బట్ హెర్బీవోర్స్. అలాగే మరొక వర్గం కూడా మనం చూడవచ్చు. ఏంటంటే ఆ వర్గము? కొన్ని జంతువులు మొక్కల యొక్క ఉత్పత్తులపై ఆధారపడితే మరికొన్ని జంతువుల యొక్క ఉత్పత్తులపై ఆధారపడతాయి. ఈ విధంగా జంతువులను ఆహారంగా తీసుకునే వాటిని కానీ లేదా శాకాహారులను ఆహారంగా తీసుకునేటటువంటి జంతువులను కానీ ఏమని పిలుస్తాం? మాంసాహారులు, కార్నివోర్స్ అని పిలుస్తారు. ఓకే, సో ఇక్కడ మనం చూసినటువంటి వినియోగదారులను వాటి యొక్క ఆహారపు అలవాట్ల రీత్యా ఏం చేశాం? మళ్ళీ రెండు రకాలుగా మనం విభజించాం. ఏంటండి అవి? శాకాహారులు, ఓకే, మాంసాహారులు, హెర్బీవోర్స్ అండ్ కార్నివోర్స్. హెర్బీవోర్స్ అండ్ కార్నివోర్స్. ఇక్కడ కార్ని మీన్స్ ఫ్లెష్, ఓరస్ మీన్స్ ఇట్. నౌ మాంసాన్ని తినేటటువంటి జంతువులు. మరి ఇక్కడ ఉత్పత్తిదారులు, వినియోగదారులను తీసుకున్నప్పుడు మొక్కల నుంచి ఆహారం, ఆకుపచ్చని మొక్కల నుంచి ఎక్కడికి వస్తుంది?
వినియోగదారులకు వస్తుంది. మరి ఈ వినియోగదారుల్లో మళ్ళీ మనం ఏం చేసాం, వాటి యొక్క ఆహారపు అలవాట్ల రీత్యా వాటిని ఏం చేసాం, శాకాహారులు మరియు మాంసాహారులుగా విభజించాం. నౌ ఈ శాకాహారులు మాంసాహారులైనటువంటి యొక్క జంతువులు, ఓకే, వినియోగదారులైనటువంటి యొక్క జంతువులు తీసుకున్నప్పుడు వినియోగదారులైనటువంటి యొక్క జంతువులను తీసుకున్నప్పుడు ఇవి మరలా ఆవరణ శాస్త్రము యొక్క పరిభాషలోకి వాటిని 3 ప్రధానమైనటువంటి విభాగాలుగా లేదా వర్గాలుగా లేదా రకాలుగా విభజించారు. ఏంటండి అవి? ఏవైతే మొట్టమొదటిగా ఆకుపచ్చని మొక్కలపై ఆధారపడి ఆహార సేకరణ జరుపుతున్నాయో అటువంటి వినియోగదారులను ప్రథమ వినియోగదారుడు అన్నాడు. అంటే నథింగ్ బట్ ఏమంటేవి శాకాహారులు. మరి మాంసాహారులను పరంగా తీసుకున్నప్పుడు ఈ శాకాహారులపై ఆధారపడి ఆహార సేకరణ జరుపుతున్నాయి కాబట్టి ఈ మాంసాహారులలో పరిమాణములో చిన్నవిగా ఉన్న వాటిని ఏమన్నారంటే ద్వితీయ వినియోగదారులు అని పిలిచారు. ఓకే, ఇక ద్వితీయ వినియోగదారులపై ఆధారపడి ఆహార సేకరణ జరిపే పరిమాణములో పెద్దవిగా ఉన్న మాంసాహారులను ఏమన్నారు, తృతీయ వినియోగదారులు అని పిలిచారు. ఓకే, సో మనకున్నటువంటి మొత్తము వినియోగదారులను తీసుకున్నప్పుడు క్లియర్, వినియోగదారులను తీసుకున్నప్పుడు ద కన్స్యూమర్స్, వీటిని మనం ఏం చేసాం, శాకాహారులు అన్నాం, మాంసాహారులు అని పిలిచాం. మరి జీవశాస్త్ర పరిభాషలో ఈ యొక్క శాకాహారులను ప్రథమ వినియోగదారులు అన్నారు. ప్రథమ వినియోగదారులు. ఈ ప్రథమ వినియోగదారుల తర్వాత మనకు మాంసాహారులను ఏం చేసాం, 2గా డివైడ్ చేసాం. ఏంటవి? ద్వితీయ వినియోగదారులు, తృతీయ వినియోగదారులు. ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్ అండ్ టెర్షియరీ కన్జ్యూమర్స్. ఓకే, సో ప్రథమ వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, తృతీయ వినియోగదారులు. ఇక్కడ గుర్తుంచుకోండి, 3 కూడా జంతువులేనండి, కానీ ఒకటేమో నేరుగా మొక్కలపై ఆధారపడుతున్నాయి కాబట్టి వాటిని ప్రథమ వినియోగదారులు అన్నాం. అంటే మొట్టమొదటిగా మొక్కలు ఇచ్చినటువంటి ఆహారాన్ని అవి స్వీకరిస్తున్నాయి కాబట్టి. తరువాత ఉన్నటువంటి వాటిని పరిమాణంలో చిన్నవిగా ఉన్నటువంటి మాంసాహారులనేమో ద్వితీయ, పరిమాణంలో పెద్దవిగా ఉన్న మాంసాహారులను తృతీయ వినియోగదారులు, ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షరీ కన్జ్యూమర్స్ అంటారు. అంటే ఇక్కడ ఒక ఆవరణ వ్యవస్థలో సజీవులలో పరిగణలోకి తీసుకున్నప్పుడు మనం ఉత్పత్తిదారుల నుంచి శక్తి ఎక్కడికి పోతుంది, వినియోగదారులకు వస్తుంది. మరి ఎలా పోతుంది అది? ప్రథమ వినియోగదారుడు, ద్వితీయ, తృతీయ, అంటే వివిధ రకాల జంతువుల ద్వారా ఆ యొక్క శక్తి ప్రసరణ చెందుతుంది. మరి ఇక్కడ తీసుకుంటే ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులకు వివిధ రకాల జంతువుల ద్వారా శక్తి ప్రసరణ లేదా ఆహార పదార్థాల యొక్క ప్రసరణ తినుట మరియు తినబడుట అనే ప్రక్రియ ద్వారా రవాణా చెందితే, ఓకే, దెన్ ఆ గొలుసు, ఆ నిర్మాణాన్ని ఏమంటామంటే ఆహారపు గొలుసు అని పిలుస్తారు. సో ఫుడ్ చైన్. మరి ఆహారపు గొలుసు అంటే ఏంటి? ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులకు తినుట మరియు తినబడుట అనే ప్రక్రియ ద్వారా, ఓకేనా, శక్తి ప్రసరణ లేదా ఆహార పదార్థాల యొక్క రవాణా గనక జరిగితే దానినే ఆహారపు గొలుసు అని పిలుస్తారు. సో ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ టు కన్స్యూమర్స్ ఎయిదర్ బై ఈటింగ్ ఆర్ బీయింగ్ ఈటన్, ఓకే, త్రూ ఏ సిరీస్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఈజ్ కాల్డ్ ఫుడ్ చైన్. ఈ ఫుడ్ చైన్ అనేటటువంటి పదాన్ని మీరు అర్థం చేసుకోవాలి అంటే మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ని మీకు ఇక్కడ ఇస్తాను. ఒక ఆహారపు గొలుసును గనక తీసుకుంటే ఎలా ఉంటుంది చూడండి. ఆకుపచ్చని గడ్డి, గడ్డిని తినేటటువంటి మిడత, గ్రాస్ హోపర్.
మిడతను తినేటటువంటి కప్ప ఫ్రాగ్, కప్పను తినేటటువంటి పాము స్నేక్. ఇది ఒక ఆహారపు గొలుసు. ఎందుకని? ఎల్లప్పుడూ కూడా ఆహారపు గొలుసు దేంతో ప్రారంభం కావాలి? ఉత్పత్తిదారుడితో ప్రారంభం కావాలి. ఓకే, సో మిడత ఏమవుతుందండి? ప్రైమరీ కన్జ్యూమర్ లేదా ప్రథమ వినియోగదారుడు అవుతుంది. ప్రథమ వినియోగదారుడు. కప్ప ఏమవుతుంది? ద్వితీయ వినియోగదారుడు అవుతుంది. పాము ఏమవుతుంది? తృతీయ వినియోగదారుడు అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ప్రతి జీవికి సంబంధించి మనం చూసినప్పుడు ఇక్కడ గడ్డిని మిడత తింటుంటే మిడత ఏమవుతోంది? కప్ప చేత తినబడుతోంది. ఓకే, వెన్ గ్రాస్ సూపర్ ఈట్స్ గ్రాస్ బట్ ద గ్రాస్ సూపర్ ఈజ్ ఈటెన్ బై ద ఫ్రాగ్. అంటే ఇక్కడ తినుట మరియు తినబడుట, ఎయిదర్ బై ఈటింగ్ ఆర్ బీయింగ్ ఈటెన్, వేరే దాని చేత తినబడడం కానీ లేదా ఇది తినడం కానీ జరుగుతుంది. సో తినుట మరియు తినబడుట అనే ప్రక్రియ ద్వారా శక్తి ప్రసరణ చెందితే దానిని ఏమని పిలుస్తారు? తెలంగాణ రాష్ట్రం నిర్వహించినటువంటి అసిస్టెంట్ ఇంజనీర్ 2015 జనరల్ స్టడీస్లో ఒక బిట్ ఇది. సో తినుట తినబడుట ప్రక్రియ ద్వారా రవాణా చెందడాన్ని ఏమంటున్నాం? ఆహారపు గొలుసు, ఫుడ్ చైన్ అని పిలుస్తారు. సో ఆల్వేస్ ద ఫుడ్ చైన్ స్టార్ట్స్ విత్ ప్రొడ్యూసర్. ఓకే, నెక్స్ట్ ఆహారపు గొలుసులో రెండవ స్థాయిలో ఎవరు ఉండాలా? ప్రథమ వినియోగదారుడు ఉండాలా. నెక్స్ట్ ఎవరు ఉండాలా? ద్వితీయ, నెక్స్ట్ తృతీయ. మరి ఇక్కడ తీసుకోండి, గడ్డిని మిడత తింటోంది, మిడతను కప్ప తింటోంది. మరి గడ్డి తాను తయారు చేసుకున్న ఆహారం మొత్తాన్ని మిడతకిస్తుందా? ఇవ్వట్లా. కొంత తన జీవక్రియలకు ఉపయోగించుకొని మిగిలిన దాన్ని ఏం చేస్తుంది? మిడతకు పంపిస్తుంది. అలాగే మిడత కూడా, అలాగే కప్ప కూడా, అలాగే ఇట్లా మరి తీసుకున్నప్పుడు ప్రతి స్థాయిలో కొంత శక్తి అనేది మనకు ఆహారపు గొలుసులో కనిపిస్తుంది. ఇలా ప్రతి స్థాయిలో ఉన్న శక్తి పరిమాణాన్నే పోషక స్థాయి అంటారు. ఏమంటాము? పోషక స్థాయి. సో ఒక ఆహారపు గొలుసులో 3 నుంచి 5 పోషక స్థాయిలు. ద పోషక స్థాయిని ఇంగ్లీష్లో ట్రాఫిక్ లెవెల్. సో ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ప్రజెంట్ ఎట్ ఈచ్ లెవెల్ ఆఫ్ ఫుడ్ చైన్. ప్రతి స్థాయిలో ఉండేటటువంటి శక్తి పరిమాణాన్ని ఏమని పిలుస్తాం? పోషక స్థాయి అని పిలుస్తారు. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ 3 నుంచి 5 వరకు మనకు పోషక స్థాయిలు ఉండవచ్చు ఆహారపు గొలుసులో. అందులో మొదటి స్థాయి ఉత్పత్తిదారుడు, రెండవ స్థాయి ప్రథమ వినియోగదారుడు, తర్వాత 3వ స్థాయి ద్వితీయ, 4వ స్థాయి తృతీయ. ఒకవేళ దీనిని కూడా తినగలిగిన జంతువు ఉంటే దట్ ఈస్ కాల్డ్ పరాకాష్ట వినియోగదారుడు, టాప్ కార్నివోర్ అని పిలుస్తాం. ఓకే, సో ఈ విధంగా మనం 3 నుంచి 5 వరకు పోషక స్థాయిలను గమనించవచ్చు. తర్వాత ఇక్కడ మనం తీసుకుంటే ద అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ అన్ ఎకోసిస్టమ్, ఒక ఆవరణ వ్యవస్థ మనుగడ సాగించడానికి ప్రత్యేకంగా శక్తి ఎవరి ద్వారా వస్తుంది అంటే సూర్యుడి ద్వారా వస్తుంది. కాబట్టి సూర్యరశ్మి లేదా సూర్యకాంతి అనేది అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అవుతుంది. తర్వాత మరి పాము తర్వాత శక్తి ఇంకా ప్రసరణ చెందదా సార్ అంటే డౌట్ రావచ్చు మీకు. ఇక్కడ పాము తర్వాత అంటే ఇక్కడ అర్థం తీసుకోవాల్సింది మీరు, ఏ జీవి మరణించినా, ఓకేనా, ఏ జీవి మరణించినా మొత్తము శక్తి ఎవరికి బదిలీ చేయబడుతుంది? విచ్ఛిన్నకారులు. ఎవరికి బదిలీ చేయబడుతుంది? విచ్ఛిన్నకారులు, డీకంపోజర్స్కు బదిలీ చేయబడుతుంది. ఓకే, ఈ విచ్ఛిన్నకారులకు సంబంధించి తీసుకున్నప్పుడు సూక్ష్మమైనటువంటి బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు, వీటితో పాటుగా తర్వాత రాబందులు, నక్కలు, కాకులు, వీటన్నిటిని కూడా మనం ఏమని పిలవచ్చు? విచ్ఛిన్నకారులుగా భావించవచ్చు. ఓకేనా? విచ్ఛిన్నకారులు అంటే డోంట్ థింక్ దట్ ఓన్లీ దేస్ ఆర్ మైక్రో ఆర్గానిజమ్స్. సూక్ష్మమైన జీవులే కాదు, పరిమాణంలో పెద్దవిగా ఉన్నవి ఏవైతే జంతు వృక్ష కళేబరాలపై ఆధారపడి ఆహార సేకరణ జరుపుతున్నాయో వాటన్నిటిని కూడా మనం ఏమనొచ్చు? విచ్ఛిన్నకారులుగా చెప్పవచ్చు. ఓకే, అల్టిమేట్గా ఎనర్జీ అనేది ఎక్కడికి షిఫ్ట్ అయిపోతుందండి? డీకంపోజర్స్, విచ్ఛిన్నకారులకు చేరుతుంది. ద అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ద ఎకోసిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ సన్లైట్. ఓకే, సో ఇది ఆహారపు గొలుసు అంటే. మరి ఈ ఆహారపు గొలుసు అంటే చూసాం, తర్వాత పోషక స్థాయి అంటే ఏందో చూసాం. మరి నెక్స్ట్ ఇక్కడ మీరు కనుక జీవులు తీసుకుంటే ప్రతి జీవికి తనకంటూ ఒక నిర్దిష్ట విధి కనబడుతోంది. ఏంటా విధి? గడ్డి ఎక్కడున్నా సరే ఏంగా వ్యవహరించాలా? ఉత్పత్తిదారుడుగా. మిడత ఏం చేయాలా? ప్రథమ వినియోగదారుడిగా. కప్ప కానీ పాము కానీ ఏం చేయాలా? ద్వితీయ తృతీయ వినియోగదారులుగా వ్యవహరించాలా. ఈ విధంగా
ప్రతి పోషక స్థాయిలో ప్రతి జీవికంటూ ఒక నిర్దిష్ట విధి మనకు కనిపిస్తుంది. సో ద ఫంక్షనల్ రోల్ ఆఫ్ అన్ ఆర్గానిజం ఇన్ అన్ ఎకోసిస్టమ్, ఒక ఆవరణ వ్యవస్థలో ప్రతి జీవికి ఉండేటటువంటి నిర్దిష్ట విధిని పర్యావరణ నిచే అని పిలుస్తారు. పర్యావరణ నిచే, ఎకలాజికల్ నిచే, ఎకలాజికల్ నిచే అని పిలుస్తాం. ఓకే, ఎకలాజికల్ నిచే. ద ఫంక్షనల్ రోల్ ఆఫ్ అన్ ఆర్గానిజం ఈజ్ కాల్డ్ ఎకలాజికల్ నిచే. నౌ సో ఇది ఆహారపు గొలుసు, ఆవరణ వ్యవస్థ సంబంధించినటువంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే, నౌ దీనిని మనం ఈ టాపిక్కి ఎలా తీసుకెళ్తున్నాం అంటే ఇక్కడ ఏం లేదండి, ఈ విధంగా ఆవరణ వ్యవస్థలో ఏర్పాటైనటువంటి ఆహారపు గొలుసులోకి కాలుష్యకాలు ప్రవేశిస్తే దాన్ని ఏమంటాం? జైవిక వ్యవస్థాపన. క్లియర్? సో ద ఎంట్రీ ఆఫ్ పొల్యూటెంట్స్ ఇన్ టు ద ఫుడ్ చైన్ ఈజ్ కాల్డ్ బయో అక్యుమిలేషన్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి. కాలుష్యకాలు ఆహారపు గొలుసులోకి ప్రవేశించడాన్ని ఏమంటాం? బయో అక్యుమిలేషన్. బయో అక్యుమిలేషన్, జైవిక వ్యవస్థాపనం. బట్ ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోండి, ఇంగ్లీష్ టర్మ్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలుగులో కొన్ని నానార్థాల పదాలు కూడా మనకు ఎగ్జామినేషన్లో వాడుతూ ఉంటాడు కాబట్టి కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇంగ్లీష్ వర్డ్ని రిమెంబర్ చేసుకోండి. ఓకే, బయో అక్యుమిలేషన్. మరి జైవిక ఆవర్ధనం అంటే ఏంటి? సో ఏవైతే కాలుష్యకాలు ఆహారపు గొలుసులోకి చేరాయో అవి వివిధ దశల ద్వారా లేదా వివిధ పోషక స్థాయిలలోకి గనక చేరుతూ పై స్థాయికి పోయే కొద్దీ వాటి పరిమాణం పెరుగుతూ ఉంటే అటువంటి పరిస్థితినే మనం ఏమంటాం? జైవిక ఆవర్ధనం, బయో మ్యాగ్నిఫికేషన్. సో ద ఎంట్రీ ఆఫ్ పొల్యూటెంట్స్ ఇన్ టు ద ఫుడ్ చైన్ ఈస్ కాల్డ్ బయో అక్యుమిలేషన్. ఓకే, సో ద ట్రాన్స్ఫర్ ఆఫ్ దీస్ పొల్యూటెంట్స్ టు డిఫరెంట్ ట్రాఫిక్ లెవెల్స్ ఇన్ ద ఫుడ్ చైన్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? బయో మ్యాగ్నిఫికేషన్, జైవిక ఆవర్ధనం. సో దిస్ ఈజ్ ఆఫన్ కాల్డ్ యాజ్ బయో యాంప్లిఫికేషన్ అని కూడా పిలుస్తారు. ఓకే, మరి ఇక్కడ ఏం జరుగుతోంది? ఈ బయో అక్యుమిలేషన్ అనేది ఎలా జరుగుతుంది, బయో మ్యాగ్నిఫికేషన్ అనేది ఎలా జరుగుతుంది అనేది తీసుకుంటే దీనికి కారణమైనటువంటి అంశం ఏది అంటే మనం ఉపయోగించేటటువంటి పురుగు మందులు. ఈ పురుగు మందులు తీసుకున్నప్పుడు పురుగు మందులు ప్రధానంగా క్రొవ్వులలో కరిగేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాయి. అంటే మోస్ట్లీ ద పెస్టిసైడ్స్ ఆర్ ఫ్యాట్ సాల్యుబుల్. మరి ఈ క్రొవ్వులలో కరిగే స్వభావం ఉన్నటువంటి యొక్క పురుగు మందులు మనం ఇష్టానుసారంగా వాడినప్పుడు ఇవి ఆహారపు గొలుసులోకి ప్రవేశించి తద్వారా వివిధ రకాల జీవుల ద్వారా వివిధ పోషక స్థాయిలను దాటుకుంటూ ముందుకు వెళ్ళే పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి క్రొవ్వులలో కరిగేటటువంటి స్వభావం ఉండడం వల్ల మొక్కలలో కంటే అంటే ఉత్పత్తిదారులలో కంటే వినియోగదారులలో ఈ కాలుష్యకాల యొక్క ప్రభావము లేదా వాటి యొక్క గాఢతా పరిమాణము అధికంగా మనకు కనిపిస్తుంది. కారణం, మొక్కలతో కంపేర్ చేసుకున్నప్పుడు జంతువులలో క్రొవ్వుల పరిమాణం అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ క్రొవ్వులలో కరిగే స్వభావం ఉన్నటువంటి యొక్క పురుగు మందులను మనం వాడినప్పుడు ఏమవుతోంది? ఇవి వివిధ రకాల జంతువులలో అధికంగా డిపాజిట్ అవుతూ పై స్థాయికి వెళ్ళేటప్పటికీ దీని యొక్క పరిమాణము పీక్ లెవెల్లో అంటే అధిక గాఢతలో ఉండేటటువంటి పరిస్థితి మనకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఆ విధంగా ఎంటర్ అవ్వడాన్ని అక్యుములేషన్, అలా కొనసాగడాన్ని ఏమంటాము? మ్యాగ్నిఫికేషన్ అని పిలుస్తారు. బయో అక్యుములేషన్, బయో మ్యాగ్నిఫికేషన్. మరి ఈ పురుగు మందులకు సంబంధించి లేదా కాలుష్యకాలకు సంబంధించి తీసుకున్నప్పుడు ప్రధానంగా ఆహారపు గొలుసులోకి ప్రవేశించేటటువంటి కాలుష్యకాలను పరిశీలిస్తే ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పెస్టిసైడ్ ఈజ్ నథింగ్ బట్ డిడిటి. ఏంటండి ఈ డిడిటి యొక్క పూర్తి నామము? డిడిటి ఈజ్ ఎక్స్పాన్షన్ తీసుకుంటే డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్. ఓకే, డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్ అని పిలుస్తారు. ఈ డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్ అనేటువంటి యొక్క డిడిటి యొక్క
క్రిమి సంహారిణి ధర్మాన్ని 1935లో పాల్ ముల్లర్ అనేటటువంటి శాస్త్రవేత్త కనుగొనడం జరిగింది. దీనికి ఉండేటటువంటి రసాయన స్వభావ రీత్యా దీన్ని ఏం చేస్తున్నారు, ఒక పెస్టిసైడ్గా ఉపయోగిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ డీడీటీకి ఉండేటటువంటి మరొక తత్వం ఏంటి అంటే ఇట్ కెన్ డిపాజిట్ ఈజీలీ ఇన్ ద ఫ్యాట్ బాడీస్. ఓకేనా. సో ఆ డీడీటీకి ఉండేటటువంటి సహజ స్వభావం వలనే ఈ పరిస్థితి అనేది మనకు వస్తుంది. మరి ఏం జరిగింది సార్ దీనివల్ల? ముందుగా ఎగ్జాంపుల్ చూద్దాం, తర్వాత దీని ఎఫెక్ట్ ఏందో చూద్దాం. ఇక్కడ డీడీటీతో పాటు ఇంకా ఎండోసల్ఫాన్ పెస్టిసైడ్కు ఎగ్జాంపుల్, క్రొవ్వులలో కరిగేటటువంటి పెస్టిసైడ్ ఎండోసల్ఫాన్, ఎండ్రిన్. ఓకేనా, ఎండ్రిన్. ఇవన్నీ కూడా ఏంటండి, క్రొవ్వులలో కొన్ని రకాలైనటువంటి పెస్టిసైడ్స్. ఓకే. నౌ ఈ పెస్టిసైడ్స్ను మనము రకరకాల పురుగులను చంపడానికి కానీ వివిధ రకాల వ్యవసాయ పనుల్లో మనం ఉపయోగిస్తూ ఉన్నాం. మరి అలా ఉపయోగించినటువంటి యొక్క పురుగు మందులు ఏమవుతున్నాయి, ఆహారపు గొలుసులోకి ప్రవేశిస్తున్నాయి. అలా ప్రవేశించి వివిధ రకాల జీవుల ద్వారా ఏమవుతున్నాయి, తరువాతి స్థాయికి అలా దాటుకుంటూ కొన్ని జంతువుల యొక్క శరీరంలో అధిక గాఢతలో ఇవి నిల్వ ఉండేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి డీడీటీ అనేటటువంటి యొక్క పురుగు మందును అధికంగా ఉపయోగించడం వల్ల, ఓకేనా, ఈ పెస్టిసైడ్స్ను వాడడం వల్ల, ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ ఇన్సెక్టిసైడ్, దీన్ని అధికంగా ఉపయోగించడం వల్ల ఏం జరిగింది సార్? ఎలా మనము ఈ జైవిక వ్యవస్థాపన లేదా జైవిక ఆవర్ధనానికి సంబంధించి ఒక డీడీటీను ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అనేది మనం చూస్తే, డీడీటీ యొక్క అధిక వినియోగం వలన ఎక్కడో మనము పంట పైన ఆశించినటువంటి పురుగులను, చీడపీడలను నాశనం చేయడానికి ఈ యొక్క డీడీటీను మనం ఉపయోగిస్తే, అలా ఉపయోగించినటువంటి ఆ యొక్క డీడీటీ రకరకాల జీవుల ద్వారా ఆహారపు గొలుసులోకి ప్రవేశించి చివరికి ఏం జరిగింది సార్ అంటే, విచ్ఛిన్నకారిగా ఉన్నటువంటి రాబందుల సంఖ్య ఏమైపోయింది, తగ్గిపోయింది. అదేంటి సార్, ఎక్కడో మా ఊర్లో కొట్టిన పురుగు మందుకి మీ ఊర్లో కనపడేటటువంటి రాబందుకు మధ్య ఏంటి సార్ లింక్ అనేటటువంటి డౌట్ మీకు రావచ్చు. రాబందులు అంటే ఏం చెప్పాను మీకు, ఇవి విచ్ఛిన్నకారులుగా, ఎందుకంటే చనిపోయినటువంటి జంతువుల యొక్క కళేబరాలపై ఆధారపడి ఇవి ఆహార సేకరణ జరుపుతాయి. మరి అల్టిమేట్గా ఎనర్జీ అనేది ఎవరికి వెళ్తుందని చెప్పాను, విచ్ఛిన్నకారులకు చేరుతుంది. అలాంటి రీసైక్లర్లు అయినటువంటి యొక్క విచ్ఛిన్నకారి అయినటువంటి రాబందులలోకి డీడీటీ యొక్క గాఢత అధికంగా చేరి, డీడీటీ ప్రభావం వలన రాబందులు పెట్టేటటువంటి గుడ్లు చుట్టూ పెంకు లేకుండా కాల్షియం కార్బోనేట్తో నిర్మితమైనటువంటి షెల్ అనేది ఎగ్ చుట్టూ ఉంటుంది. అది లేకుండా గుడ్డు పెట్టడం వల్ల ఏమైపోయిందంటే, ఆ గుడ్డు పిల్లలుగా మారేటటువంటి పరిస్థితి కనిపించకుండా రాబందుల సంఖ్య నానాటికి ఏమైపోతుంది, తగ్గిపోయేటటువంటి విపత్కర పరిస్థితి దాపురించింది. సో కాబట్టి డీడీటీ యొక్క వాడకం అనేది ఈ యొక్క జైవిక వ్యవస్థాపన మరియు జైవిక వృద్ధీకరణకు, ఓకేనా, లేదా జైవిక ఆవర్ధనానికి చక్కటి ఉదాహరణ. సో ఆవర్ధనము అన్న వృద్ధీకరణ అన్న రెండు ఒకటేనండి, గుర్తుంచుకోండి. ఓకే. సో జైవిక ఆవర్ధనం లేదా జైవిక వృద్ధీకరణానికి చక్కటి ఉదాహరణగా మనం చెప్పవచ్చు. మరి ఇంతటి ప్రభావాన్ని యొక్క డీడీటీ కలిగిస్తోంది కదా, మరి ఏం గుర్తించలేదా సార్ అంటే, డీడీటీ యొక్క విషతత్వాన్ని, పెస్టిసైడ్గా జీవావరణంలో అది చేస్తున్నటువంటి పూర్తి స్థాయి వినాశనాన్ని 1962వ సంవత్సరంలో, ఓకేనా, 1962వ సంవత్సరంలో రాచెల్ కార్సన్ అనేటటువంటి రచయిత్రి, ఓకే, రాచెల్ కార్సన్ అనేటటువంటి రచయిత్రి 1962లో రాచెల్ కార్సన్ అనేటటువంటి రచయిత్రి తాను రాసినటువంటి ఒక పుస్తకం, దానినే సైలెంట్ స్ప్రింగ్, సైలెంట్ స్ప్రింగ్, ఓకేనా, సైలెంట్ స్ప్రింగ్ అనేటటువంటి పుస్తకం ద్వారా డీడీటీ యొక్క ఎఫెక్ట్స్ను ఎండగట్టింది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా దీనికి సంబంధించినటువంటి చర్చలు ప్రారంభమయ్యాయి. ఇక భారతదేశ పరంగా తీసుకున్నప్పుడు 1980
1985 మధ్య కాలంలో ఏం జరిగిందంటే ఈ DDT వాడకాన్ని పూర్తిగా వ్యవసాయ పనుల నిమిత్తం DDT వాడకాన్ని పూర్తిగా నిషేధించడం అనేది జరిగింది. 1972లోనే అమెరికాలో దీని యొక్క బ్యాన్ అనేది అమల్లోకి వచ్చింది. క్లియర్? సో ఈ విధంగా 1962లో రాచెల్ కార్సన్ రాసినటువంటి బుక్కే సైలెంట్ స్ప్రింగ్. ఓకేనా? ఈ సైలెంట్ స్ప్రింగ్ పుస్తకము ఏ రసాయన పదార్థము యొక్క ప్రభావాన్ని గురించి చెప్పింది అంటే DDT, డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్. తర్వాత DDT యొక్క విష ప్రభావం వలన ఏ జంతువుల యొక్క సంఖ్య తగ్గిపోయిందంటే రాబందుల యొక్క సంఖ్య. ఓకే, సో బయో అక్యుములేషన్ మరియు బయో మ్యాగ్నిఫికేషన్కు సంబంధించి ఒక చక్కటి ఉదాహరణ ఈ యొక్క రాబందుల సంఖ్య తగ్గిపోవడం. ఇక దీంతో పాటుగా మనకు ఆవరణ వ్యవస్థకు సంబంధించి చూసినప్పుడు, ఓకేనా, ఆవరణ వ్యవస్థకు సంబంధించి చూసినప్పుడు ప్రత్యేకంగా మరొక ఉదాహరణగా ఈ యొక్క జైవిక వ్యవస్థాపన జైవిక వృద్ధీకరణకు చెప్పవచ్చు. ఏంటి సార్ అది? 1958లో, ఓకేనా, 1958లో మనం తీసుకుంటే జపాన్లో ఉన్నటువంటి మినమేటా నగరంలో వచ్చినటువంటి ఒక విపత్తు. దీన్నే పాపులర్గా ఏమని పిలుస్తున్నాం? మినమేటా వ్యాధి అని పిలుస్తున్నారు. ఏంటండి ఈ యొక్క మినమేటా వ్యాధి? మనకు రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడిగి ఉన్నారు దీన్ని. మినమేటా వ్యాధికి కారణమైనటువంటి రసాయనము అంటారు. ఓకే, నౌ ఈ జపాన్ దేశంలో ఉన్నటువంటి మినమేటా నగరానికి ఆనుకొని ఒక నది కూడా ఉంది. చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ నుంచి, ఓకేనా, ముఖ్యంగా చిస్సో కెమికల్ కార్పొరేషన్. ఏంటా కార్పొరేషన్ పేరు? చిస్సో కెమికల్ కార్పొరేషన్. ఈ చిస్సో కెమికల్ కార్పొరేషన్ నుంచి విడుదలయ్యేటటువంటి ఒక ప్రధాన విష రసాయనమే మిథైల్ మెర్క్యూరీ. ఓకేనా? ఈ మిథైల్ మెర్క్యూరీ అనేది నీటిలోకి ప్రవేశించి ఆ నీటిలో ఉన్నటువంటి వివిధ రకాల జీవుల యొక్క ద్వారా జరుగుతున్నటువంటి ఆహారపు గొలుసు, ఓకేనా, ఆహారపు గొలుసు. సో ఆహారపు గొలుసు ద్వారా ఏమైంది? అది నేరుగా రకరకాల జీవులను దాటుకుంటూ జైవిక వ్యవస్థాపనం జైవిక ఆవర్ధనం జరిగి, ఓకే, నీటిలోకి కానీ నీటిలో నివసించేటటువంటి రకరకాల జంతువుల శరీరంలోకి అది ప్రవేశించింది. సిన్స్ దిస్ మిథైల్ మెర్క్యూరీ ఈజ్ ఆల్సో ఏ ఫ్యాట్ సాల్యుబుల్ పెస్టిసైడ్ ఆర్ ఫ్యాట్ సాల్యుబుల్ పాయిజనస్ కెమికల్. సో అదేమైంది? చేపల యొక్క శరీరాలను రకరకాల జంతువుల యొక్క శరీరాలకి దాని యొక్క డిపోజిషన్ అనేది పెరగడం జరిగింది. తద్వారా ఈ మినమేటా నగరానికి ఆనుకొని ఉన్నటువంటి యొక్క రివర్లో ఉన్న వాటర్ను ఉపయోగించినప్పుడు దాదాపు 30 సంవత్సరాల పైబడి ఇక్కడ మరణాలు అనేవి నమోదయ్యాయి. పశువులు, మనుషులు రకరకాల అస్వస్థలకు గురయ్యి తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఆ దశలో దీనికి సంబంధించి చూసినప్పుడు ఏదో ఒక పెద్ద గోస్టో లేకపోతే ఇంకోటి ఏదో ఈ నీటిలో ఉందేమనేటటువంటి భావన అప్పుడు కలిగింది వాళ్ళకు. కానీ ఆ పెద్ద గోస్టుగా దేన్ని బయటికి తీశారు శాస్త్రవేత్తలు అంటే మిథైల్ మెర్క్యూరీ అనేటటువంటి ఒక దెయ్యం, అదే ఒక విష రసాయన ప్రభావం వలననే ఈ యొక్క పరిస్థితులు దాపురిస్తున్నాయని చెప్పేసి వెలికి తీయడం జరిగింది. సో దాంతో ఆ ఫ్యాక్టరీని పూర్తిగా క్లోజ్ చేసి ఆ రివర్ను శుద్ధి చేసేటటువంటి కార్యక్రమాలు అక్కడ ప్రారంభించారు. బట్ బిట్టుగా మాత్రం మనకి ఇప్పటికీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మిగిలిపోయింది. ఓకే, సో మినమేటా వ్యాధికి కారణమైనటువంటి రసాయనమే మిథైల్ మెర్క్యూరీ. క్లియర్? సో 1958లో జపాన్లో జరిగినటువంటి ఈ యొక్క సంఘటన ఈ బయో అక్యుములేషన్ మరియు బయో మ్యాగ్నిఫికేషన్కు మరి ఒక ప్రత్యక్ష సాక్షి. మరి ఇలాగే 1978లో మనం తీసుకుంటే కేరళ రాష్ట్రంలోని 1978లో కేరళ రాష్ట్రంలోని కేసరగఢ్ అనేటటువంటి ప్రాంతంలో మరొక పురుగు మందును విరివిగా ఉపయోగించారు. దట్ ఈజ్ నథింగ్ బట్ ఎండోసల్ఫాన్.
సల్ఫాన్. మరొకసారి గుర్తు చేస్తున్నాను, ఇది ఒక ఫ్యాట్ సాల్యుబుల్ కాబట్టి ఖచ్చితంగా దీని డిపోజిషన్ అనేది ఏమవుతుంది, ఆహారపు గొలుసులో పై స్థాయికి పోయే కొద్దీ దీని పరిమాణం ఏమవుతుంది, పెరుగుతుంది. గుర్తుంచుకోండి, ఓకేనా. సో ఆ విధంగా 1978లో కేరళ రాష్ట్రంలోని కేసరగఢ్లో ఈ యొక్క ఎండోసల్ఫాన్ ట్రాజడీ అనేది జరిగింది. మీరు పిక్చర్ కనుక చూస్తే క్లియర్గా అర్థమవుతుంది దాని యొక్క ప్రభావము ఏ విధంగా ఉంది అనేది. ఓకే, ఈ చిత్రాలు చూస్తుంటేనే మనకు భయంకరమైన పరిస్థితి ఉంది. ఎందుకు ఇలా జరిగింది అంటే ఇక్కడ వందల వేల ఎకరాలలో ఓకేనా జీడి మామిడిని సాగు చేసేవాళ్ళు ఆ ప్రాంతంలో అధికంగా. మరి వాటికి సంబంధించి చీడపీడల నివారణకు ఏం చేశారు, మామూలు స్థాయిలో పురుగు మందులు కొట్ల ఎలా కొట్టారో తెలుసా అండి, హెలికాప్టర్ల సహాయంతో పురుగు మందులను స్ప్రే చేశారు అక్కడ. మరి అంతటి స్థాయిలో ఈ యొక్క ఎండోసల్ఫాన్ వాడడంతో ఏం జరిగింది, పూర్తిగా ఆ ప్రాంతంలో అంతా కూడా ఈ బయో అక్యుములేషన్, బయో మ్యాగ్నిఫికేషన్ జరిగి తీవ్ర స్థాయిలో ప్రాణాపాయం సంభవించేటటువంటి పరిస్థితి తలెత్తింది. మరి ఈ విపత్తును, ఈ ట్రాజడీని ఎదుర్కోవడం కోసం మరి 2011లో జెనీవాలో జరిగినటువంటి ఒక కాన్ఫరెన్స్ ఫలితంగా ఓకేనా ప్రపంచవ్యాప్తంగా ఏం చేశారు, ఎండోసల్ఫాన్ను బ్యాన్ చేయడం అనేది జరిగింది. సో 2011లో జెనీవా సదస్సులో సల్ఫాన్ను బ్యాన్ చేస్తే 2012 నుంచి ఆ బ్యాన్ చేసినటువంటి తీర్మానం అనేది అమల్లోకి రావడం జరిగింది. మరి ఈ 2011 జెనీవా సదస్సుకు ముందు ఏం జరిగింది సార్ అనేది తీసుకుంటే, ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థగా ఉండేటటువంటి సంస్థలు ఏం చేశాయి, పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలను విశ్లేషణ చేసుకుంటూ కొన్ని రకాలైనటువంటి పెస్టిసైడ్స్ లేదా కొన్ని రకాలైనటువంటి కెమికల్స్ తీవ్రంగా పర్యావరణానికి నష్టం కలిగిస్తున్నాయి, ఖచ్చితంగా వాటిని నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది అని భావించి ఓకేనా ఉంది అనేటటువంటి భావనతో ఏం జరిగిందంటే 2001వ సంవత్సరంలో ఓకేనా స్టాక్ హోమ్ దగ్గర స్టాక్ హోమ్ కన్వెన్షన్ ఆన్ persistent pollutants ట్రీటీ అనే దాన్ని తీసుకొచ్చాయి. సో ఇక్కడ చూస్తే స్టాక్ హోమ్ కన్వెన్షన్ ఒడంబడిక ఆన్ పర్సిస్టెంట్ పొల్యూటెంట్స్ ట్రీటీ అనేదాన్ని 2001వ సంవత్సరంలో తీసుకొచ్చారు. 2004 ఓకేనా మే 17 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. మరి ఈ యొక్క ట్రీటీ ప్రకారం, ట్రీటీ అంటే అంతర్జాతీయ ఒడంబడిక. సో ఎవరైతే ఈ యొక్క ఒడంబడిక పైన సంతకాలు చేశారో వాటినే పార్టీస్ అని పిలుస్తారు. సో ఈ పార్టీస్ యొక్క ఒక సమావేశం 2011లో ఎక్కడ జరిగింది, జెనీవాలో జరిగింది. సో ఈ 2011లో జెనీవాలో జరిగినటువంటి యొక్క సదస్సులో ఏ రసాయనాన్ని పూర్తిగా బ్యాన్ చేయడం జరిగిందండి, ఎండోసల్ఫాన్. ఓకేనా. సో మనము టాపిక్ గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు దానికి అనుబంధంగా ఉన్నటువంటి స్టాక్ డేటాను కూడా మనం తెచ్చుకోగలిగితే ఈజీగా మనకు ఎగ్జామ్లో ఎలాంటి ప్రశ్న ఇచ్చినా సరే ఇబ్బంది లేకుండా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టే ఎండోసల్ఫాన్కు సంబంధించి బయో అక్యుములేషన్ మరియు బయో మ్యాగ్నిఫికేషన్ ఎఫెక్ట్స్తో పాటుగా దానికి ఉన్నటువంటి స్టాక్ చూసినప్పుడు 2012 మధ్య భాగం నుంచి దీని యొక్క బ్యాన్ అనేది పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి రావడం జరిగింది. సో దానికి సంబంధించి ముఖ్యంగా ఈ పొల్యూటెంట్స్కి సంబంధించి ఏర్పడిన తీర్మానమే స్టాక్ హోమ్ కన్వెన్షన్ ఆన్ పర్సిస్టెంట్ పొల్యూటెంట్స్ ట్రీటీ 2001. ఇట్ హ్యాస్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ 2004. ఓకేనా. సో 2011లో దీనికి అనుబంధంగా పార్టీస్ సమావేశమై జరిపినటువంటి ఒక సమావేశము జెనీవాలో జరిగింది. దానిలో పూర్తిగా ఎండోసల్ఫాన్ను బ్యాన్ చేయడం అనేది జరిగింది. బట్ జరగాల్సిన నష్టమైతే తీవ్ర స్థాయిలో జరిగిపోయింది. క్లియర్. సో బయో అక్యుములేషన్ మరియు బయో మ్యాగ్నిఫికేషన్కు సంబంధించి
1958లో జపాన్లో జరిగినటువంటి ఈ యొక్క మినమేటా ట్రాక్. తర్వాత ఎండోసల్ఫాన్ 1978లో కేరళ యొక్క కేసరగఢ్లో జరిగినటువంటి ఎండోసల్ఫాన్ ట్రాజెడీ. ఇక మూడవది వచ్చేసి DDT యొక్క ఎఫెక్ట్. తద్వారా ఏం జరిగింది, రాబందుల యొక్క సంఖ్య తగ్గిపోవడం. క్లియర్. ఇది బయో అక్యుములేషన్ మరియు బయో మ్యాగ్నిఫికేషన్కి సంబంధించి. ఇక దీంతో పాటు ఒక ఆహారపు గొలుసులో ఒక చిన్న జీవి గనక నష్టం జరిగితే ఏ విధమైనటువంటి ప్రమాదం ఉంటుందనే దానికి మరొక హెచ్చరికే 1956లో చైనాలో జరిగినటువంటి ఈ యొక్క స్పారో క్యాంపెయిన్. ఏంటి సార్ ఈ స్పారో క్యాంపెయిన్? సో ప్రతి జీవికి నిర్దిష్టమైనటువంటి విధి ఉందని చెప్పాను. దట్ ఈస్ కాల్డ్ నిచే. ఆ నిచేకు అనుబంధంగా ఇక్కడ చూసినప్పుడు దానికి విరుద్ధంగా ఇక్కడ జరిగినటువంటి ఒక చర్యే ఈ స్పారో క్యాంపెయిన్. దీనిని మనం పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అని పిలుస్తాం. సో 1956లో ఏం జరిగిందంటే 1950 దశకంలో చైనా గవర్నమెంట్ వారు ప్రాథమిక రంగాన్ని, ద్వితీయ రంగాన్ని అంటే అగ్రికల్చర్ సెక్టార్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రియల్ సెక్టార్ రెండింటిని కూడా పూర్తిగా అభివృద్ధి చేయాలి, దేశాన్ని అభివృద్ధి పదంలో నడపాలని చెప్పేసి ప్రయత్నాలు అనేవి ముమ్మరంగా సాగించింది. తద్వారా రకరకాల ఇండస్ట్రీస్కు పర్మిషన్స్ మంజూరు చేస్తుంది. అలాగే ఒక పక్క మంచి సబ్సిడీసు, తర్వాత మంచి ఎరువులు, మంచి విత్తనాలను రైతులకు అందించడం ప్రారంభించింది. మరి ఈ పరిస్థితులలో ఏం జరిగింది అంటే 1950 తరువాత వీరు ప్రారంభించినటువంటి యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. జీడిపిలో బాగా లాభాలు అనేవి గడించడం జరిగింది. బట్ తరువాత ఏం జరిగిందంటే 1956 తర్వాత 56కు ముందు జీడిపి ప్రైమరీ సెక్టార్కు సంబంధించి వ్యవసాయ రంగం నుంచి జీడిపిలో తరుగుదల అనేది నమోదవుతూ వచ్చింది. దీంతో ఎందుకు ఇలా జరుగుతోంది, ఇంత ఖర్చు మనం పెడుతుంటే ఎందుకు ఇలా అవుతుందనే ఉద్దేశంతో చైనా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక కాన్ఫరెన్స్ని కాల్ఫర్ చేసి అందరినీ కూడా సమావేశపరిచింది. మరి ఆ సమావేశానికి వచ్చినటువంటి మేధావులు ఏం చేశారంటే, సార్ ఈ విధంగా మనకు ప్రాథమిక రంగం నుంచి వచ్చేటటువంటి జీడిపిలో ఆదాయంలో తరుగుదల రావడానికి ప్రధాన కారణము పిచ్చుకలు. ఏం చేస్తున్నాయి ఈ పిచ్చుకలు? దొరికిన గింజలను దొరికినట్టు శుభ్రంగా తిని ఆడబడేస్తున్నాయి. దాంతో మనకు ధాన్యం ఉత్పత్తి అధికంగా జరిగినప్పటికీ కూడా, అంటే దిగుబడి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా దానిని పూర్తిగా మనము అమ్ముకోలేనటువంటి పరిస్థితి దాపురించిందని చెప్పేసి ఎవరి మీద నేరం నెట్టారండి? పిచ్చుకల మీద నెట్టేశారు. మరి ఆ కూర్చున్నటువంటి హెడ్ అంతకన్నా మేధావి కాబట్టి ఏం చేశాడు, కనపడిన పిచ్చుకను కనపడినట్టు ఏం చేయమన్నాడు, కాల్చి పారేయమని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చాడు. దాంతో చైనా దేశవ్యాప్తంగా పిచ్చుకల మారణ హోమం కంటిన్యూ అయిపోయింది. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయితే పిచ్చుకలను చంపి తీసుకొస్తాడో అతనికి స్పెషల్గా ఇన్సెంటివ్స్ ప్రకటించింది. ఈ విధంగా చైనాలో పిచ్చుకల యొక్క మరణ మృదంగం కొనసాగింది. మరి ఆ తర్వాత ప్రాథమిక రంగం నుంచి ఏమైనా ఎక్కువ జీడిపి వచ్చిందంటే ఇంకా దారుణంగా పడిపోయింది. మరి ఏంటనేది పర్యావరణవేత్తలు ఏం చేశారు, వారు వెళ్ళి ఇదిగోండి పిచ్చుక యొక్క జీర్ణ వ్యవస్థను చీల్చి దానిలో చూపించారు. ఇందులో కేవలం పురుగులు మాత్రమే ఉన్నాయి. అంటే పిచ్చుక అనేది ఒక ప్రథమ వినియోగదారుడు కాదు, అది ఒక ద్వితీయ వినియోగదారుడు. అంటే పంటలను ఆశించేటటువంటి చిన్న చిన్న పురుగులను ఏం చేస్తాయి, అవి ఆహారంగా తీసుకుంటాయి. కాబట్టి అది ప్రథమ వినియోగదారుడు కాదు, శాకాహారి కాదు. దాన్ని మీరు అనవసరంగా చంపారు. తద్వారా ఏమైపోయింది, పంటను ఆశించేటటువంటి రకరకాల పురుగుల యొక్క సంఖ్య ఉధృతంగా పెరిగి ఇంకా దిగుబడి ఏమైపోయింది, తగ్గిపోయేటటువంటి పరిస్థితి దాపురించిందని చెప్పేసి వాళ్ళు వివరించడం జరిగింది. సో ఒక ఆవరణ వ్యవస్థలో, ఒక ఆహారపు గొలుసులో ఒక జీవి ఎఫెక్ట్ అయినప్పుడు పరిణామాలు ఎలా ఉంటాయనే దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఈ యొక్క స్పారో క్యాంపెయిన్. కాబట్టి ఆహారపు గొలుసుకు సంబంధించి మనం చూసినప్పుడు ఈ యొక్క పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రకరకాలుగా ప్రయాణం చేస్తూ రకరకాల జీవుల ద్వారా పోతూ పై స్థాయికి చేరేటప్పటికీ, ఓకేనా, అత్యున్నత స్థాయికి వెళ్ళేటప్పటికి ఖచ్చితంగా వాటి యొక్క గాఢత, ఇక్కడ మీరు DDTని ఉదాహరణగా తీసుకుంటే ఉత్పత్తిదారుల దగ్గర ఎంత ఉందండి, ఇది 0.003 ppmగా పార్ట్స్ పర్ మిలియన్స్గా ఉన్నటువంటి యొక్క DDT లెవెల్స్ ఏమైపోయింది 25 ppmకు మనకు పై స్థాయికి వెళ్ళేటప్పటికి చేరుకోవడం జరిగింది. సో 25 ppm అంటే ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ లెవెల్ అనమాట. దాంతో ఏమైపోయింది, రాబందుల సంఖ్య. కాబట్టి ఇక్కడ మీకు బిట్టింగ్ కోడ్ కూడా ఏమొస్తుందంటే, మనం ఉపయోగించేటటువంటి యొక్క విష రసాయనాల ఫలితంగా ఏ స్థాయిలో దాని యొక్క గాఢత అధికంగా ఉంటుంది అంటే ఖచ్చితంగా పై స్థాయి, అంటే మేబీ తృతీయ లేకపోతే విచ్ఛిన్నకారుల స్థాయికి వచ్చినప్పుడు దీని స్థాయి అనేది చాలా
ఎక్కువగా ఉంటుంది. సో యూ కెన్ సీ ద డిపోజిషన్. కంటామినేషన్ లెవెల్స్ తీసుకుంటే చూడండి ఎలా పెరుగుతూ పోతుందో స్థాయి పెరిగే కొద్దీ. సో దిస్ ఈజ్ అబౌట్ బయో అక్యుములేషన్ అండ్ బయో మ్యాగ్నిఫికేషన్. మరి ఈ జైవిక వ్యవస్థాపన, జైవిక ఆవర్ధనానికి సంబంధించి అనుబంధంగా గత ప్రశ్న ఎగ్జామ్స్లో గతంలో జరిగినటువంటి వివిధ రకాల పోటీ పరీక్షలలో ఎటువంటి ప్రశ్నలు ఇవ్వడం జరిగింది అనేది మనం చూస్తే, ఫస్ట్ బిట్ తీసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ హెర్బివోర్ అన్నాడు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్జిపిఎల్ఆర్ అంటే నాన్ గెజిటెడ్ పోస్ట్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ 2020లో జరిగినటువంటి జనరల్ స్టడీస్లో అడిగినటువంటి ప్రశ్న. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ హెర్బివోర్ అన్నాడు. మరి కింది వాటిలో హెర్బివోర్గా దేన్ని మనం చెప్పవచ్చు? ఇక్కడ మనం తీసుకుంటే లయన్ అనేది ఏమవుతుందండి? లయన్ ఈజ్ ఏ కార్నివోర్. ఇంకా చెప్పాలంటే టెర్షరీ కన్జ్యూమర్. ఫిష్ సెకండరీ కన్జ్యూమర్గా ఉండొచ్చు, టెర్షరీ కూడా ఉండొచ్చు పరిస్థితులను బట్టి. ఫైటో ప్లాంక్టాన్స్ అనేవి ఏమవుతాయి? ఉత్పత్తిదారులు అవుతాయి. నౌ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ జూ ప్లాంక్టాన్స్. జంతు ప్లవకాలు అంటారు. ఓకేనా? అంటే శాకాహారులైనటువంటి ఏకకణ జంతువులన్నింటినీ కూడా ఏమని పిలవచ్చు మనం? సూక్ష్మమైనటువంటి వాటిని ఏమంటాము? జూ ప్లాంక్టాన్స్ అని పిలుస్తారు. సో జూ ప్లాంక్టాన్స్ ఈజ్ ద జంతు ప్లవకాలు అనేది దీనికి సరి అయినటువంటి సమాధానం. ద టర్మ్ ఎకోసిస్టమ్ వాజ్ కాయిన్డ్ బై. ఇది కూడా తెలంగాణ నిర్వహించినటువంటి ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్ 2015 జనరల్ స్టడీస్లో అడిగినటువంటి ఒక ప్రశ్న. ద టర్మ్ ఎకోసిస్టమ్ వాజ్ కాయిన్డ్ బై. ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఏజీ ట్రాన్స్లే. ఓకే, ఏజీ ట్రాన్స్లే. మరి ఇక్కడ ఉన్నటువంటి మిగతా 3 ఆప్షన్స్ చూడండి. కోల్ రీటర్ కానీ ఓడమ్ కానీ వీరిద్దరు కూడా ఆవరణ శాస్త్రానికి సంబంధించి ఓకేనా విస్తృతంగా పరిశోధనలు చేయడం జరిగింది. తత్ఫలితంగా దానికి ప్రాధాన్యత అనేది పెరగడం జరిగింది. ఓకే, మనము ఆవరణ శాస్త్రం గురించి పూర్తిగా డిస్కస్ చేసుకునేటప్పుడు ఇంకొంత సమాచారం వాళ్ళ గురించి మనం తీసుకోవచ్చు. మరి ఆవరణ శాస్త్రము అనే పదాన్ని ప్రతిపాదించింది ఎర్నెస్ట్ హెకెల్. వాటికి సంబంధించి ఆవరణ శాస్త్రం అనే పదానికి ప్రాచుర్యాన్ని కల్పించింది మాత్రం రీటర్ మరియు ఓడమ్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ రిమైనింగ్ 3 ఆప్షన్స్ అనమాట. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఏజీ ట్రాన్స్లే. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాం. సో ఒక మోడల్ బిట్గా మనం తీసుకుంటే ఇక్కడ స్పారో క్యాంపైన్, ఏదులాబాద్ అండ్ మెనమేటా డిసీజ్, ఎండోసల్ఫాన్ ట్రాజెడీ. సో ఇక్కడ మనం పర్టికులర్గా గమనించినప్పుడు స్పారో క్యాంపైన్ మనకు తెలుసు, మెనమేటా డిసీజ్ గురించి తెలుసు, ఎండోసల్ఫాన్ ట్రాజెడీ తెలుసు. మరి ఏంటి సార్ ఈ యొక్క ఏదులాబాద్ వాటర్ రిజర్వాయర్? సో ఏదులాబాద్ వాటర్ రిజర్వాయర్ ఇట్ ఈస్ ఎ రిజర్వాయర్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఇక్కడ ఒక చేప సిప్రినస్ కార్పియో అనేటటువంటి ఒక మంచినీటి చేప ఈ జైవిక ఆవర్ధనానికి ఎఫెక్ట్ అయింది. చుట్టుపక్కల ఫ్యాక్టరీ నుంచి విడి వచ్చేటటువంటి భార లోహాలైనటువంటి లెడ్, క్రోమియం, నికెల్, ఐరన్ లాంటివన్నీ కూడా ఈ చేప శరీరంలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, IUCN ఇది 1948లో ఎస్టాబ్లిష్ చేశారు దీన్ని. ఇది ప్రతి ఏటా ప్రకటించేటటువంటి ఒక బుక్కే రెడ్ డేటా బుక్. ఈ రెడ్ డేటా బుక్లో జీవులను రకరకాల కేటగిరీస్గా డివైడ్ చేస్తుంటారు. అందులో వల్నరబుల్ అంటే ఇది కొంత సంఖ్య తగ్గుతూ పోయేటటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించేటటువంటి దాన్నే వల్నరబుల్ జాబితాలో యొక్క చేపను కూడా చేర్చడం జరిగింది. ఓకే, సో ఈ సిప్రినస్ కార్పియో ఎక్కడ ఉంటుందండి? ఏదులాబాద్ వాటర్ రిజర్వాయర్. దిస్ ఇస్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఫర్ బయో అక్యుములేషన్ అండ్ బయో మ్యాగ్నిఫికేషన్. సో దట్ ఈజ్ ఇక్కడ. ఇక మెనమేటా డిసీజ్, ఎండోసల్ఫాన్ ట్రాజెడీ. మరి మనం ఇక్కడ చూద్దాం, దీన్ని మ్యాచ్ చేస్తే స్పారో క్యాంపైన్ విచ్ టుక్ ప్లేస్ ఇన్ ద ఇయర్ 1956. సో ఏదులాబాద్ వాటర్ రిజర్వాయర్, సిప్రినస్ కార్పియో, మెనమేటా డిసీజ్ 1958 అండ్ ఎండోసల్ఫాన్ ట్రాజెడీ టుక్ ప్లేస్ ఎట్ కేసర్గఢ్ ఆఫ్ కేరళ స్టేట్. సో ఇక్కడ మనం ఆన్సర్ తీసుకుంటే స్పారో క్యాంపైన్కి సంబంధించి బి ఏదులాబాద్ వాటర్ రిజర్వాయర్, డి మెనమేటా డిసీజ్ 1958 సి అండ్ ఎండోసల్ఫాన్ ట్రాజెడీ
కేసర్గఢ్. BDCA is the correct answer for this question. అంటే ఆప్షన్ 4 is the correct answer. క్లియర్? సో ఈ విధంగా మనము ఇచ్చినటువంటి క్వశ్చన్స్ను అనాలిసిస్ చేసుకుంటూ దాన్ని చూడాలా. గుర్తుంచుకోండి, రెడ్ డేటా బుక్ను ప్రచురించేదే IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. దీన్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఇయర్ 1948. బ్యాన్ ఆల్ పెస్టిసైడ్స్. దిస్ మీన్స్ దట్ బ్యాన్ ఆల్ పెస్టిసైడ్స్ అంటే దీని అర్థం ఏంటి? సో అనలిటికల్గా క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఇలా ఉంటుంది మరి. సో ఇక్కడ తీసుకుంటే ఆప్షన్స్: కంట్రోల్ ఆన్ యూసేజ్, ప్రివెన్షన్ ఆఫ్ పెస్టిసైడ్స్, ప్రమోట్ ఎకో ఫ్రెండ్లీ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ అండ్ స్టాప్ బయోకెమికల్ ఫ్యాక్టరీస్. మరి ఇక్కడ చూద్దామండి, పెస్టిసైడ్స్ వాడకాన్ని నియంత్రణ చేయడం వల్ల మనకు ఉండేటటువంటి నష్టమా లాభమా అంటే చాలా వరకు నష్టమే జరుగుతుంది వచ్చే లాభం కంటే. ఎందుకంటే కొన్ని రకాలైనటువంటి కీటకాలను అదుపు చేయాలంటే ఖచ్చితంగా కొంతవరకు పురుగు మందులను మనం వాడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కంట్రోల్ ఆన్ యూసేజ్ ఈజ్ నాట్ అట్ ఆల్ డెసిషన్ దట్ హ్యాస్ టు టేక్ ఇన్ ఆర్డర్ టు రిలేటెడ్ టు దిస్ పెస్టిసైడ్స్ అనమాట. మరి పెస్టిసైడ్స్ వాడకంపై నియంత్రణ అనేది అంత ఎఫెక్టివ్గా ఉండేటటువంటి మెథడ్ కాదు. మరి నెక్స్ట్, పెస్టిసైడ్స్ నివారించడం దాదాపు దీనికి కూడా సమానం. అది అంటే దిస్ ఆల్సో నాట్ యాక్సెప్టబుల్ టు డూ. దెన్ జీవరసాయన కర్మాగారాలను మూసివేయడం, పూర్తిగా మూసివేస్తే చాలా వరకు చీడపీడల నియంత్రణ అనేది కొనసాగించడం అనేది చాలా చాలా కష్టం, వాటిని రెస్ట్రిక్ట్ చేయడం. కాబట్టి డెఫినెట్గా కొంతవరకు వాడాలి. దెన్ వాట్ మెథడ్ కెన్ బి అడాప్టెడ్? బ్యాన్ ఆల్ పెస్టిసైడ్స్ మీన్స్ పర్యావరణ రహిత వ్యవసాయ విధానాలు. ఓకేనా? పర్యావరణ హితంగా ఉండేటటువంటివి. ఓకే, ప్రమోట్ ఎకో ఫ్రెండ్లీ అగ్రికల్చర్, పర్యావరణ హితమ వ్యవసాయ విధానాలను అనుసరించడం అనేది మనము చేయాల్సినటువంటి విధానం. క్లియర్? సో ఇక్కడ మనకు సిలబస్ పరంగా తీసుకున్నప్పుడు కానీ ఎగ్జామినేషన్ పరంగా తీసుకున్నప్పుడు కానీ నేరుగా టెక్స్టువల్గా ఇచ్చినటువంటి వాక్యాలను కూడా మనకు బిట్స్ రూపంలో ఇస్తుంటారు. కాబట్టి అలాంటివి ఈ బిట్ అనేది దాంట్లో వాటికి చక్కటి ఉదాహరణ. కాబట్టి గుర్తుంచుకోండి, పర్యావరణ హితమైనటువంటి వ్యవసాయ విధానాలను అనుసరించడం ద్వారా ఈ యొక్క పెస్టిసైడ్స్ యొక్క నియంత్రణ అనేది కొంతవరకు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. వాట్ డస్ ఆల్వేస్ ఏ ఫుడ్ చైన్ స్టార్ట్స్ విత్? ఆల్వేస్ ఏ ఫుడ్ చైన్, ఎప్పుడు కూడా ఆహారపు గొలుసు దేంతో ప్రారంభమవుతుంది అనుకున్నా? ఉత్పత్తిదారులు. ఓకే, మరి ఇక్కడ ఉన్నటువంటి 3 ఆప్షన్స్ తీసుకుంటే ద హెర్బివోర్స్ ఆర్ ప్రైమరీ కన్జ్యూమర్స్, the carnivores may be secondary or tertiary consumers, and there is no specific place for omnivores. అంటే మొక్కలను జంతువులను రెండింటిని ఆహారంగా తీసుకునే వాటిని ఏమంటాం? సర్వభక్షకాలు అంటాం. దీనికి మనకు ఆహారపు గొలుసులో నిర్దిష్టమైనటువంటి స్థానం అనేది ఈ జీవులకు ఉండదు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఉత్పత్తిదారులు. ఓకే, ఇది RRB NTPC 2016లో అడిగినటువంటి ఒక ప్రశ్న. నెక్స్ట్, ఐడెంటిఫై కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఇన్ అన్ ఎకోసిస్టమ్. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిర్వహించినటువంటి నాన్ గెజిటెడ్ లిమిటెడ్ పోస్ట్ రిక్రూట్మెంట్ 2020లో అడిగినటువంటి ప్రశ్న. జనరల్ స్టడీస్లో తీసుకుందాం. ఇక్కడ సీక్వెన్స్ ఏదైతే కరెక్ట్గా ఉందో దాన్ని ఐడెంటిఫై చేయమన్నారు. మరి ఇచ్చిన ఆప్షన్స్ కనుక చూసుకుంటే ఫస్ట్ లైట్, కార్నివోర్స్, హెర్బివోర్స్, ప్రొడ్యూసర్స్, లైట్, హెర్బివోర్స్, కార్నివోర్స్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ లైట్, ప్రొడ్యూసర్స్, కార్నివోర్స్, హెర్బివోర్స్. ఫోర్త్ ఆప్షన్ లైట్, ప్రొడ్యూసర్స్, హెర్బివోర్స్, కార్నివోర్స్. మరి ఇక్కడ మనం చూస్తే ఈజీగా మనం అంటే పూర్తిగా దీనికి సంబంధించి అవగాహన ఉంటే ఆన్సర్ చేయడం ఒకటి, మరి ఎలిమినేషన్ మెథడ్లో కూడా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. ఎలా చూడండి, ఎల్లప్పుడూ కూడా అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ అన్ ఎకోసిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ సన్లైట్. కాబట్టి ఖచ్చితంగా సీక్వెన్స్లో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? ఫస్ట్ లైట్. సో లైట్తో ఉన్నటువంటి ఆప్షన్స్ను పెట్టుకొని మిగతా దాన్ని ఏం చేయొచ్చు? ఎలిమినేట్ చేసేయండి. తర్వాత కాంతిని ఎవరు వినియోగించుకోగలరు? స్వయం పోషకాలు అంటే ప్రొడ్యూసర్స్. కాబట్టి ప్రొడ్యూసర్స్ నెక్స్ట్ కనుక ఉంటే దానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. మరి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది తర్వాత అంటే లైట్ తర్వాత కార్నివోర్స్ ఉంది. కాబట్టి దిస్ కెన్ బి ఎలిమినేటెడ్. ఇక్కడ 2 ఉన్నాయి మిగతాయి. మరి రెండింటిని చూసినప్పుడు లైట్ ఉంది, ప్రొడ్యూసర్స్ ఉంది. తర్వాత ఏమి ఇచ్చున్నారో చూద్దాం. ఖచ్చితంగా ఉత్పత్తిదారులపై ఆధారపడి ఎవరుంటారు? ప్రథమ వినియోగదారులు, ప్రైమరీ కన్జ్యూమర్స్ ఉంటాయి. నథింగ్ బట్ హెర్బివోర్స్. మరి ఇక్కడ హెర్బివోర్స్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఆన్సర్ అవుతుంది. సో 4th ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. 4th ఆప్షన్. జైవిక వ్యవస్థాపన మరియు జైవిక వృద్ధీకరణకు సంబంధించి చూసినప్పుడు బిట్స్ అనేవి ఎలా ఉంటాయి? ప్రధానంగా దీనికి సంబంధించి 1958 మిథైల్ మెర్క్యూరీకి సంబంధించినటువంటి మినమేటా డిసీజ్ కానీ, తర్వాత 1978లో జరిగినటువంటి
ఈ యొక్క ఎండోసల్ఫాన్ ట్రాజడీ కానీ, నెక్స్ట్ డీడీటీ ఉపయోగం వల్ల రాబందుల సంఖ్య తగ్గిపోవడం కానీ, తర్వాత కేదులాబాద్ వాటర్ రిజర్వాయర్లో సిప్రినస్ కార్పియో అనేటటువంటి ఒక మంచినీటి కార్పు చేప భారలోహాలకు గురి అవ్వడం, తద్వారా ఆ చేపను తిన్నటువంటి వ్యక్తులలో అనారోగ్య సమస్యలు రావడం అనేది ఈ యొక్క జైవిక వ్యవస్థాపన మరియు జైవిక వృద్ధీకరణకు చక్కటి ఉదాహరణలు. ఇక వీటికి సంబంధించి ఎండోసల్ఫాన్ ఎప్పుడు బ్యాన్ చేశారు, ఏ సదస్సు లేదా ఏ తీర్మానం లేదా ఏ ట్రీటీ ద్వారా ఈ యొక్క కెమికల్స్ పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో పర్యావరణానికి హాని చేసే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి స్టాక్ డేటా కూడా మీరు అందించడం జరిగింది. సో పూర్తిగా దీనికి సంబంధించి మీరు విశ్లేషణ చేసుకొని కరెంటుగా దీనికి సంబంధించి ఏదైనా యాడ్ అయితే దాన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళగలిగితే ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజుల్లో జరిగే ఎగ్జామ్లోనైనా సరే మనం ఈజీగా బిట్ని ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.